హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో కూడా అమెజాన్ నుంచి నేను తీసుకున్న కొన్ని డ్రెస్సెస్ రివ్యూ అయితే షూట్ చేస్తున్నానండి. ఇందులో కొన్ని నా ఫేవరెట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. అండ్ బడ్జెట్ కూడా నేను లో బడ్జెట్లోనే తీసుకుంటాను, మీ అందరికీ తెలుసు కదా. ఇవన్నీ కూడా 1000 బిలో అండ్ 1500 బిలోలోనే వచ్చేటువంటి డ్రెస్సెస్ అనమాట. 5 డ్రెస్సెస్ చూపిస్తున్నాను మీకు. వీటన్నిటికీ సంబంధించిన అమెజాన్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్స్ త్రూ వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే ఈ డ్రెస్సెస్లో కలర్ ఆప్షన్స్, సైజెస్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మీకు నచ్చింది, ఈ డ్రెస్లో ఏదైనా మీకు నచ్చితే మీరు హ్యాపీగా అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వన్ ఇదండి, లైట్ పీచ్ కలర్లో సింగిల్ టాప్ తీసుకున్నాను. సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. ఇది ఆఫీస్ గోయింగ్ గర్ల్స్కి అట్లా చాలా బాగుంటుంది. దీనిపైన అంతా కూడా ఇట్లా స్వరోస్కి వర్క్ వచ్చింది, గోల్డ్ కలర్లో స్వరోస్కి వర్క్ వచ్చింది. కింద ఒక స్ప్లిట్ లాగా ఇచ్చారు, సో దట్ మనకి కంఫర్టబుల్గా ఉంటుంది కూర్చున్నప్పుడు కానీ వాక్ చేస్తున్నప్పుడు కానీ. దీంట్లో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, బట్ ఈ పేస్టల్ కలర్ నాకు చాలా చాలా నచ్చింది. ఇది నేను డబ్ల్యూ బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. సింగిల్ టాప్, క్లాత్ అయితే చాలా చాలా బాగుంది అసలు. ఫస్ట్ వన్ ఇది. అండ్ ఈరోజు హెయిర్ ఇట్లా లీవ్ చేసుకుని కూర్చున్నాను కదా, ఎందుకంటే హెయిర్ ఒరిజినల్ అని చెప్పి చూపిద్దామని కూర్చున్నాను. ఒక కమెంట్ వచ్చింది, ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. 2-3 కమెంట్స్ వచ్చాయి ఇప్పటికీ, హారిక గారు విగ్గా మీది అని చెప్పి. విగ్ కాదండి, ఇది ఒరిజినల్ హెయిరే. పఫ్ లేకుండా కూర్చున్నాను కూడా. నా హెయిర్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, ఆఫ్టర్ డెలివరీ నా హెయిర్ ఎలా మెయింటైన్ చేస్తున్నానని. బట్ వీడియో చేద్దాం అనుకునే లోపే నాకు హెయిర్ ఫాల్ వచ్చేసి మొత్తం హెయిర్ అంతా ఉడిపోయి సన్నగా అయిపోయింది. 6 మంత్స్ దాటాకంటే కుందనికకి అన్నప్రాసన అయిపోయిన తర్వాత నాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. ఒక 1 మంత్ నాకు కంటిన్యూగా హెయిర్ ఫాల్ ఉండే. దానికన్నా ముందు అనుకున్నాను, అబ్బా నాకు డెలివరీ అయిపోయిన తర్వాత కూడా అసలు హెయిర్ ఫాలే అవ్వలేదు, మంచిగా వీడియో చేద్దాం అనుకున్నా. హెయిర్ గ్రోత్ కూడా ఎక్కువ ఉండే నాకు. కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా మనం ఆఫ్టర్ డెలివరీ, దానివల్ల ఏమో తెలియదు కానీ హెయిర్ గ్రోత్ మంచిగా వచ్చిందనమాట. సరే అందరికన్నా నాకు అంటే అందరికి హెయిర్ ఫాల్ అవుతుంది, నాకు అవ్వలేదు, హెయిర్ ఇంకా మంచిగా గ్రోత్ వస్తుందని వీడియో చేద్దాం అనుకున్నాను, అంతే హెయిర్ ఫాల్ వచ్చేసింది. ఇప్పుడు హెయిర్ ఫాల్ అయిపోయిన తర్వాత అనమాట ఇది. మళ్ళీ హెయిర్ గ్రోత్ వచ్చిన తర్వాత మంచిగా నేను ఏం కేర్ తీసుకుంటున్నాను ఏంటి అంతా మీకు వీడియో చేస్తాను. అందుకే ఈరోజు ఇట్లా హెయిర్ లీవ్ చేసుకొని కూర్చున్నానండి. పఫ్ కూడా పెట్టుకోలేదు, ఇది ఒరిజినల్ హెయిరే అండి నాది. నేను ఎప్పుడు ఎక్స్టెన్షన్స్ కానీ ఏమీ యూజ్ చేయను. వాటి వల్ల ఏంటంటే మనకు ఉన్న హెయిర్ పైన బరువు పడి ఆ ఉన్నా కూడా ఊడిపోతూ ఉంటాయి. అందుకని ఎప్పుడు ఎక్స్టెన్షన్స్ ఏం యూజ్ చేయను, జస్ట్ ఒక నార్మల్ పఫ్ పెట్టుకుంటాను. అదే హెయిర్ స్టైల్ కూడా ఎక్కువ మార్చను నేను. హెయిర్ స్టైల్ పైన ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయను అనమాట. జస్ట్ ఒక పఫ్ పెట్టుకుని వదిలేస్తాను అంతే, సింపుల్ హెయిర్ స్టైల్. అప్పుడప్పుడు ఇట్లా లీవ్ చేసుకుంటూ ఉంటాను. సో మొత్తానికి నాదైతే ఒరిజినల్ హెయిర్. ఇంకా వీడియోలోకి వచ్చేద్దాము. సో సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇదండి, రస్ట్ కలర్లో ఒకటి తీసుకున్నాను. ఇది సాఫ్ట్ రేయాన్ అనమాట. ఓపెన్ చేద్దాం. సింగిల్ టాప్, ఇట్లా ఫ్రాక్ మోడల్లో ఉంటుంది. మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఇట్లా టీపై పైన బట్టి చూపిస్తే. మనకి సైడ్ కట్ వస్తుంది అనమాట, అంగారక్ ప్యాటర్న్లో డిజైన్ అనేది వస్తుంది. రేయాన్ ఇది కొంచెం ఫోల్డింగ్స్ అవుతూ ఉంటాయి, ఐరన్ చేసుకోవాలి. దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. బాగుందండి, ఇది కూడా వేసుకుంటే బాగుంటుంది. సింపుల్గా లో బడ్జెట్లో మంచి మంచి డ్రెస్సెస్ ఉంటాయి అమెజాన్లో, మనం వెతకాలే కానీ మంచి కలెక్షన్ దొరుకుతుంది. సెకండ్ డ్రెస్ ఇదండి. ఇంత దగ్గు వస్తుందా నీకు? వీడియో తీస్తున్నప్పుడే దగ్గు వస్తుందా నీకు? సో నెక్స్ట్ డ్రెస్ ఇది నాకు చాలా చాలా నచ్చిందండి. అసలు ఎంత బాగుందో, 3 పీస్ సెట్ ఇది. బయట మనం ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్తే కూడా ఈ ప్రైస్లో రాదండి. నేను చాలా స్టోర్స్ విజిట్ చేస్తూ ఉంటాను కదా, చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది. అండ్ వర్క్ డీటెయిలింగ్ కూడా మీరు దగ్గర నుంచి చూడొచ్చు. కింద ఆర్గన్జా ఫ్యాబ్రిక్ పైన వర్క్ చేశారు. ఇక్కడ కూడా సేమ్ మనకి ఆర్గన్జా ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన అంతా కూడా వర్క్ వచ్చింది. అసలు ఫెస్టివల్కి పార్టీస్కి అట్లా వేసుకొని వెళ్ళడానికి చాలా బాగుంటుంది. అండ్ కలర్ కూడా వెరీ బ్రైట్ కలర్. అండ్ దీనికి ఇదిగోండి బాటమ్ కూడా మంచిగా కస్టమైజ్ చేశారండి. బాటమ్ కూడా ఇలా వస్తుంది. సేమ్ బాటమ్కి కూడా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తీసుకొని ప్యాచ్ వర్క్ వేసేసారు. దుపట్టా కూడా మనకి సాఫ్ట్ ఆర్గాన్జాలో కట్ వర్క్తో వస్తుంది. లెంతీ దుపట్టా అండి. కలర్ కాంబినేషన్ అయితే అస్సలు సూపర్ కలర్ కాంబినేషన్. చూడండి ఎంత బ్రైట్గా ఉందో. దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, డెఫినెట్గా ట్రై చేయండి ఈ డ్రెస్ని మాత్రం. నాకు ఈ కలర్ చాలా నచ్చింది. మీరు అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వక ముందుకే ట్రై చేయండి. అదిగోండి బాగుంటుంది కూడా, సంక్రాంతికి వేసుకుంటే ఇంకా అద్దరిపోతుంది. ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నాను, లైట్ పీచ్ కలర్ కాంబినేషన్లో అండి. సింగిల్ టాప్ వస్తుంది. ఇదైతే ఇంకా కొంచెం హిప్ సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఫ్రీగా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండే డ్రెస్ వేర్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ అండి. విత్ లైనింగ్తో వస్తుంది. యోగ్ పార్ట్ దగ్గర కూడా మనకి ఇట్లా హెవీగా వర్క్ వచ్చేస్తుంది. ఇది సైజ్ వచ్చేసి నేను ఎక్సెల్ తీసుకున్నానండి. నా పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే ఎక్సెల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. 3/4 హ్యాండ్స్ వస్తాయి అన్నమాట ఇలా.
భలే ఉంది అసలు ఇది. ఈ లైట్ కలరే నాకు నచ్చింది. ఇలాంటివి ఫొటోస్కి వీడియోస్కి బాగుంటాయి. బయట చూస్తే పేస్టల్ కలర్స్ కొంచెం డల్గా అనిపిస్తాయి కానీ ఫొటోస్కి వీడియోస్కి మనం బ్రైట్గా కనిపిస్తాం ఈ డ్రెస్సెస్లో. సో ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇదొక క్యాజువల్ టాప్ తీసుకున్నానండి. సింగిల్ టాప్ వస్తుంది ఇది కూడా. ఇప్పుడు నేను తీసుకున్న వాటిలో చాలా వరకు సింగిల్ టాప్సే. ఒకటో రెండో 2 పీస్ సెట్స్ 3 పీస్ సెట్స్ ఉన్నాయి. మిగతావన్నీ సింగిల్ టాప్సే అనమాట. ఇది బీబా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఈవెంట్ డిజైన్ వస్తాయి కదా మనకి బీబాలో, ఇదిగోండి సింపుల్గా బాగుంటాయి. ఇలాంటివి ఏంటి అంటే కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్నవాళ్ళు, మనం కూర్చుంటే ఫోల్డింగ్స్ పడతాయి అట్లా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే ఇట్లా ఈవెంట్ డిజైన్స్ ఉన్నవి తీసుకుంటే ఎక్కువగా ఫోకస్ అవ్వకుండా ఉంటుందన్నమాట మనకి. అందుకని బీబాలో ఎక్కువ ఇవే ఉంటాయి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. లో ప్రైస్లో వచ్చింది. సింగిల్ టాప్ క్యాజువల్ వేర్ అనమాట. ఇది ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది. రఫ్ అండ్ టఫ్ వాషింగ్ మిషన్లో వాష్ చేయొచ్చు, బకెట్ వాష్ చేయొచ్చు, ఎట్లా వాష్ చేసినా కలర్ ఫేడ్ అవుట్ అవ్వడం ఏమి ఉండదు అనమాట. బీబా బ్రాండ్ స్పెషాలిటీనే అది. సో ఇది ఫ్రంట్ ఇలా ఉంటుంది, బ్యాక్ ఇలా ఉంటుంది. సో ఇవండి నేను అమెజాన్లో తీసుకున్నటువంటి డ్రెస్సెస్ అయితే. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్అవుట్ చేసేయండి. పిజ్జా చేస్తున్నానండి. చాలా రోజులు అయిపోయింది పిజ్జా చేసుకొని. సో బయట ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మనకు ఒక్కొక్క పిజ్జా 350, 400 అట్లా ఉంటుంది. ఇంట్లో అయితే హ్యాపీగా చేసుకోవచ్చు. డీమార్ట్కి వెళ్ళినప్పుడు పిజ్జా బేస్ తీసుకొచ్చాను. ఈరోజు డిసానో పాస్తా యూజ్ చేసి పిజ్జా అయితే చేస్తున్నాను. పాస్తా కాంబినేషన్లో పిజ్జా హెల్దీ, టేస్టీ, చాలా బాగుంటుంది. హెల్దీ అని ఎందుకంటున్నానంటే మనకి పిజ్జా తీసుకునే క్వాంటిటీలో హాఫ్ క్వాంటిటీ మనం పాస్తా తీసుకుంటాం కాబట్టి పాస్తా ఇది మైదాతో చేసింది కాదు, హెల్దీ. సో డిసానో పాస్తా యూజ్ చేస్తున్నాను. అండ్ పన్నీర్, ఆనియన్స్, బీన్స్ ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. అండ్ గార్లిక్ కూడా కొన్ని పీల్ చేసేసి చాప్ చేసి చిన్న చిన్న పీసెస్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇది కొంచెం మనకి స్మోకీ గార్లిక్ ఫ్లేవర్ వచ్చేలాగా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అందుకని ప్యాన్ తీసుకొని కొంచెం బటర్ యాడ్ చేసేసి గార్లిక్ వేసేసాను. అది కొంచెం ఫ్రై అయ్యే వరకు అట్లా వదిలేసాను. ఇక్కడ గార్లిక్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను. మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేయాలి. దాంట్లో కుక్డ్ పాస్తా యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. మీరు క్రీమీగా చేసుకోవాలనుకుంటే కొంచెం క్రీమీగా ఉంచవచ్చు. బట్ నేను క్రీమీగా వద్దనుకొని కొంచెం దగ్గరకే చేసేసాను. దీంట్లో కొంచెం ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేశాను. లైట్గా సాల్ట్ కూడా వేసేసాను. అండ్ ఇక్కడ పిజ్జా బేస్ మనకు కొంచెం మెత్తగా ప్లఫీగా రావాలి, తింటుంటే సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే పిజ్జా బేస్ పైన కొంచెం వాటర్ అప్లై చేసేసి ఆ తర్వాత మనకి సాసెస్ అప్లై చేసుకొని పైన టాపింగ్స్ అన్ని వేసుకుంటే సరిపోతుంది. సో ఇదిగోండి పన్నీర్, బీన్స్, ఆనియన్స్ అండ్ మనం కుక్ చేసి ప్రిపేర్ చేసుకున్న పాస్తా ఇవన్నీ కూడా చక్కగా గార్నిషింగ్ అంతా చేశాను. టాపింగ్స్ మనకి ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు అండి. మన ఇష్టం, మనకు నచ్చినట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఎంత టాపింగ్స్ యాడ్ చేసుకుంటే అంత కలర్ఫుల్గా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఆలివ్స్ కూడా వేస్తున్నాను. ఆలివ్స్ ఇంకా అయిపోయాయి, మళ్ళీ ఇంకొకటి బుక్ చేసుకోవాలి. సో ఆలివ్స్తో ఏంటి అంటే లుక్ బాగుంటుంది. టేస్ట్ ఏం పెద్దగా నాకు నచ్చవు అవి, కానీ మనం బయట బుక్ చేసుకున్న పిజ్జా తింటున్నాము అనే ఫీల్ వస్తుంది ఆలివ్స్తో. అందుకని ఆలివ్స్ కూడా వేస్తాను. పైనుంచి కొంచెం లైట్గా చీజ్తో గార్నిష్ చేశానండి. ఎంత చీజ్ వేసుకుంటే అంత బాగుంటుంది. బట్ నేను ఇప్పుడు వీడియో కోసం ఇంత కొంచెం ఎక్కువ చీజే వేసాను, కానీ మామూలుగా ఇంట్లో వరకే చేస్తానైతే ఈ మాత్రం చీజ్ కూడా వేయను. లైట్గా అట్లా ఒక పైన ఒక లేయర్ వచ్చేలాగా చేస్తాను అంతే అనమాట. కానీ ఎక్కువ చీజ్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, బట్ హెల్త్కి మంచిది కాదని చెప్పేసి అవాయిడ్ చేస్తుంటాను. సో మొత్తానికి ఇదిగోండి మన పిజ్జా రెడీ అయిపోయింది. ఇంకా ముందే ఎయిర్ ఫ్రైయర్ని ప్రీ హీట్ కూడా చేసుకున్నాను. ఇది తీసుకెళ్ళి ఎయిర్ ఫ్రైయర్లో ప్లేస్ చేయడమే 10 మినిట్స్ చూపిస్తుంది. ఇది స్మార్ట్ ఎయిర్ ఫ్రైయర్. మనం ఏ ఐటెం ప్లేస్ చేస్తే ఎంత టెంపరేచర్ సెట్ చేసుకోవాలి అనేది కూడా అక్కడ విజిబుల్గా కనిపిస్తూ ఉంటుంది. చదువుకుని వాళ్ళు కూడా చక్కగా ఈ ఎయిర్ ఫ్రైయర్ని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది, ఈజీ. మనము ఏ రెసిపీకి ఎంత టెంపరేచర్ పెట్టాలి అదంతా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇక్కడ మాన్యువల్గా అండ్ విజిబుల్గా మనకు కనిపిస్తుంటుంది. పిజ్జా అనగానే ఆటోమేటిక్గా 10 మినిట్స్ తీసుకుంది, బట్ 8 మినిట్స్కి ఆఫ్ చేస్తే ఇంకా బాగుంటుంది. 10 మినిట్స్కి ఇంకొంచెం బాగా డ్రై రోస్ట్ లాగా అయిపోతుంది. 8 మినిట్స్ 9 మినిట్స్ ఓకే. సో నేను చూసి 8 మినిట్స్ కాగానే ఆఫ్ చేశాను. మీరు కావాలంటే 8 మినిట్స్ కూడా టైమర్ సెట్ చేసుకోవచ్చు, దీంట్లో ఆప్షన్ కూడా ఉంది. బట్ అదొక సరదా, ముందే వెళ్ళి ఆఫ్ చేయడము. ఇదిగోండి యమ్మీ పిజ్జా రెడీ అయిపోయింది. ఈ రోజుకి పిజ్జా తింటూ ఎంజాయ్ చేసాం మేము.